హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ కనిపిస్తుంది కదా, అది ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఈరోజు నేను రంజాన్ డే 1 వ్లాగ్ షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియోలో నా ఛానల్లో ఇది నా ఫస్ట్ వ్లాగ్. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇది రంజాన్ మంత్ ఫస్ట్ డే అండి. యాక్చువల్గా మాది హైదరాబాద్ అండి, కానీ ఇది మా మమ్మీ వాళ్ళ ఊరు. లాక్డౌన్ ముందు మా మమ్మీ వాళ్ళ ఊరికి వచ్చాము. ఇంకా లాక్డౌన్ స్టార్ట్ అయింది, ఇంకా ఇక్కడే లాక్ అయిపోయామన్నమాట. సమ్మర్ కదా ఫ్రెండ్స్, చాలా హాట్గా ఉంది క్లైమేట్ అయితే ఇక్కడ. ఇంకా ఫాస్టింగ్ ఎలా ఉండాలి అని అనుకుంటూ ఉన్నాను. ఎలాగో ఆ రోజైతే చాలా కూల్గా అయిపోయింది క్లైమేట్ అయితే. చూస్తున్నారు కదా, వర్షం అయితే చాలా ఫుల్గా పడింది. అసలు నాకు 2.5 year బాబు ఉన్నాడండి. ఈ లాక్డౌన్లో ఇంట్లో అయితే మా బాబుతోనే ఫుల్ టైంపాస్ అయిపోతుంది నాకైతే. ఇక్కడ చూస్తున్నారా, వాళ్ళ డాడీ వాళ్ళ తాతయ్య నమాజ్ చదువుతుంటే తను కూడా చదువుతానని చెప్పి నిలబడి నమాజ్ చదువుతున్నాడు. ఇలాంటి మూమెంట్స్ క్యాప్చర్ చేస్తే అవి మెమొరీస్ కదా, అందుకని నేను బ్యాక్ సైడ్ నుంచి ఫోటో తీశాను. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ ఇఫ్తార్కి ఈ విధంగా అన్నీ అరేంజ్ చేసుకున్నాము. ఫ్రూట్స్, ఇంకా రంజాన్ స్పెషల్ ఆష్, అదే గంజి, వడలు, ఇంకా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకుని నీట్గా ఇఫ్తార్కి రెడీ చేసుకున్నాం. యాక్చువల్గా అయితే ఫాస్టింగ్ డేట్స్తో తెరుస్తామండి, కానీ ఇప్పుడు లాక్డౌన్, అది కూడా కరోనా ఎఫెక్ట్ ఎక్కువ ఉంది అసలు ఆంధ్రాలో కూడా. అందుకోసం ఇంకా డేట్స్ అవన్నీ అయితే మనకు బయట నుంచే కదండి ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇంట్లో ఉండే ఎండు ఖర్జూరంతో ఇఫ్తార్ అనేది చేసుకున్నాము. సో ఈ విధంగా అన్నీ అరేంజ్ చేసుకొని ఇఫ్తార్ చేసుకున్నాము. ఈ విధంగా అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటే మా బాబు అయితే ఎంత హ్యాపీ అయిపోతున్నాడంటే అంత హ్యాపీ అయిపోతున్నాడు. ఇఫ్తార్ అయిన తర్వాత ఇంకా ఈ 30 days మనం ఫాస్టింగ్ అనేది ఉండాలి కదా. అది కాక ఈ వైరస్తో చాలా భయమేస్తుంది కదా అసలు. అందుకోసం ఇఫ్తార్ అయిన తర్వాత కొద్దిగా ఇమ్యూనిటీని పెంచుకుందామని చెప్పి కషాయాన్ని తయారు చేశాను. ఇక్కడ నేను మిరియాల కషాయాన్ని తయారు చేస్తున్నాను అనమాట. సో ఈ ఇమ్యూనిటీ బూస్టర్ మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ మిరియాల కషాయం చాలా మంచిదండి హెల్త్కి. సో ఈ మిరియాల కషాయం, మిరియాలు, అల్లం, ఈ రెండిటితో కషాయాన్ని ఈరోజు నేను తయారు చేస్తున్నాను. ఆల్రెడీ నా ఛానల్లో ఒక కషాయాన్ని నేను అప్లోడ్ చేస్తున్నాను వీడియో. ఎవరైనా చూడాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మరి మిరియాలతో, అల్లంతో కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఇక్కడ మనకు 1 cup కషాయానికి 4 మిరియాలను, 1 gram అల్లాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 4 cups కషాయాన్ని తయారు చేస్తున్నాను కాబట్టి మిరియాలు 16, అల్లం 4 grams తీసుకుంటున్నాను. ముందుగా ఈ మిరియాలను, ఈ అల్లాన్ని దంచుకోవాలండి. దంచుకొని పేస్ట్ లాగా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ 4 cups కాబట్టి 4 cups వాటర్ని యాడ్ చేస్తున్నాను. సో 4 cups వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద బాగా కుక్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా కుక్ చేసుకోవాలి. బాగా కుక్ చేసుకున్న తర్వాత దీన్ని స్ట్రైన్ చేసుకోవాలి. స్ట్రైన్ చేసుకున్న తర్వాత 1 cupకి 1/2 teaspoon పసుపును యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ 4 cups కాబట్టి నేను 2 teaspoons పసుపును యాడ్ చేసుకుంటున్నాను. సో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మన కషాయం అనేది సర్వ్ చేసుకోవడానికి రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, అల్లంతో, మిరియాలతో కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో. ఈ విధంగా కషాయాన్ని తయారు చేసుకొని రోజుకు ఒక్కసారైనా మనం తీసుకుంటే మన ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే బెల్ బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ జాయ్ఫుల్ డే.